సామెతలు 3వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. గద్దించు తండ్రి. చూడండి, కొన్నిసార్లు ఏమిటంటే, కొన్నిసార్లు కాదు, సర్వసాధారణంగా మనకు గద్దింపు ఇష్టం ఉండదు. ఎవరు చెప్పిన వినరు. విషయం ఏమిటంటే, తండ్రి క్షమించి చేర్చుకున్నప్పటికీ తండ్రితో కలిసి నడవాలి అంటే తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, చెప్పండి, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కాబట్టి మనం తప్పుడడుగులు వేసినప్పుడు, లేదా మనం తప్పు చేసినప్పుడు, మనం పొరపాటు చేసినప్పుడు, ఆ విధంగా ఈ తండ్రి మనల్ని గద్దిస్తాడు. తండ్రితో నడిచే మార్గము లేదా తండ్రితో నడిచే విధానం ఏమిటంటే ఆయన మనల్ని గద్దిస్తాడు. బైబిల్ చెప్తుంది దైవిక విధానం ఏమిటంటే గద్దించే తండ్రి. మనకు ఏదైనా కొంచెం గద్దింపు మాట వెంటనే తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వస్తుంది అంటే నీవు దేవునితో నడిచి వెళ్ళడానికి పనికిరావు. దేవునితో నడిచడానికి లేదా దేవునితో కలిసి పని చేయడానికి, దేవునితో నడకకు ఫస్టే నాట్ క్వాలిఫైడ్. మొదటి మెట్టి నువ్వు పనికిరావు. నువ్వు ఎన్ని చీముడు కాల్చుకొని ప్రార్థనలు చేయి, నువ్వు ఎంత అరిసి కేకలైన ప్రార్థన చేయి, ఏమైనా చేయి, కానీ లోబడడం ఉండాలి. దేవుని బిడ్డ లోబడడం ఉండాలి. దేవునితో నడవాలంటే లోబడాలి ఫస్ట్. అందుకోసమనే అక్కడ సమూయేలు అంటాడు, దహన బలులు అర్పించుట కంటే, పొట్టేలు క్రొవ్వు వదిలించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినలేని నీవు దేని పనికి వస్తావు దేవుని దృష్టిలో? ఎలా దేవుడు అంగీకరిస్తాడు నీ సేవ? దేవుని బిడ్డ దేవునితో నడవాలి అంటే గద్దింపుకు లోబడాలి. ప్రేమ గురించి ఎంతని చెప్తే మనం బాగానే ఉంటుంది, కానీ గద్దింపు గురించి వచ్చినప్పుడు క్వశ్చనే లేదు. కాబట్టి దేవునితో నడవాలంటే మన గద్దింపులో నడవాలి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగంట. కోపపడే కుమారుని గద్దించడం కాదు. ఏమిటి అంటే దేవుడు గద్దింపులో కూడా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. ఒక సత్యం ఏమిటంటే దేవుడు ఏం చేసినా మన బావు కోసమే. అది ఫండమెంటల్ ట్రూత్ అనమాట. అది ఏం చేసినా మన బావు కోసమే. కాబట్టి దేవునితో నడవాలంటే గద్దింపుకు లోబడాలి. కాబట్టి మనం ఏదో తప్పేసామనుకోండి, వెంటనే బాగు చేస్తాడు. కొన్నిసార్లు కొడతాడు, వినకపోతే కొన్నిసార్లు కొడతాడు, అంతే. కొన్నిసార్లు నష్టపరుస్తాడు, మనకు కీడు వచ్చే విధంగా చేస్తాడు, కన్నీరు పెట్టిస్తాడు. ఎట్లా మామూలు కన్నీరు కాదు. ఎందుకంటే వీడు కన్నీరు పెట్టినా పర్వాలేదు, కానీ వీడు తప్పు నడవకుండా బాగుపడాలి. ఏడిస్తే ఏడవని వారం రోజులు ఏడుస్తాడు, ఏడవని ఏం పట్టించుకోడు. ఎందుకని వీడు బాగుపడాలంతే. దేవుని బిడ్డ మనము తప్పు వేసినప్పుడు, లేదా తప్పుడడుగులు వేసినప్పుడు, లేదా తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన గద్దిస్తాడు.